హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 5th లెసన్ ద గుడ్ సమారిటన్ లెసన్కి సంబంధించినటువంటి ఈ టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ అన్నీ ఏ విధంగా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వొకాబులరీ యాక్టివిటీస్, గ్రామర్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. ముందుగా గ్లాసరీ యాక్టివ్స్. గ్లాసరీ అంటే పదజాలం. ఈ పాఠంలో మనకు వచ్చినటువంటి ఈ కొత్త పదాలకు మీనింగ్స్ ఏంటో చూద్దాం. జూయిష్ మ్యాన్ అంటే ఏ మ్యాన్ బిలాంగ్స్ టు జుడాయిజం. అంటే జ్యూస్ అనే మతానికి చెందినటువంటి మనుషుల్ని, వ్యక్తులను అందరినీ కూడా జ్యూస్ అంటారు. ఇక్కడ యూదు మతం అని తెలుగులో అంటాం మనం. ఈ యూదు మతానికి చెందినటువంటి వాళ్ళందరినీ కూడా యూదులు అంటాం కదా తెలుగులో. అలాగే ఈ జూయిష్ మతానికి, జుడాయిజం అనే మతానికి చెందినటువంటి వ్యక్తులందరినీ కూడా జూయిష్ మ్యాన్ అని అంటూ ఉంటారు అన్నమాట. జూయిష్ అంటే యూదు మతస్థులు. నెక్స్ట్ రాబర్ అంటే దొంగలు ఎవరి దగ్గరైనా సరే ఒక వస్తువులను కానీ వారి యొక్క విలువైనటువంటివన్నీ కూడా దోచుకోవడాన్ని రాబర్ చేయడం అంటాం. అంటే దోచుకోవడం అనమాట. ఏ థీఫ్ హూ స్టీల్స్ బై వైలెన్స్ అంటే బలవంతంగా దొంగతనం చేయడం లేదా దోపిడీ చేయడం, దోచుకోవడాన్ని రాబర్ అంటారు. ప్రీస్ట్ అంటే పూజారి అని. ఏ పర్సన్ హూ పర్ఫార్మ్స్ రిలీజియస్ డ్యూటీస్ అంటే మత సంబంధమైనటువంటి పూజలు చేసేటటువంటి వ్యక్తిని ప్రీస్ట్ అంటారు. లెవైట్ అంటే ఈ లెవి అనే జాతికి, ఒక తెగకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని లెవైట్స్ అంటారు. సమారిటన్ అంటే ఈ సమేరియా అనే ప్రాంతానికి చెందినటువంటి ప్రజలందరినీ కూడా సమారిటన్స్ లేదా సమేరియన్స్ అని కూడా అంటూ ఉంటారు. ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హాబిటింగ్ సమేరియా ప్రాంతానికి చెందినటువంటి మెంబర్స్ అంటే ప్రజలందరినీ కూడా సమారిటన్స్ లేదా సమేరియన్స్ అంటారు. నెక్స్ట్ ఇన్ అంటే మనం సత్రం అని చెప్పుకోవచ్చు తెలుగులో. ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్ ప్రయాణికులందరికీ కూడా అక్కడ ఉండడానికి కల్పించేటటువంటి ఒక సత్రాన్ని లేదా ఒక హోటల్ని ఇన్ అని అంటారు. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ అంటే పాఠానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పడం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ వర్క్ బుక్లోకి రాయడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్ వర్క్ బుక్ వీడియో మీరు చూసినట్లయితే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేవి అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ వొకాబులరీ యాక్టివిటీ, పదజాల కృత్యాలు. ఇందులో ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. ఆపోజిట్ వర్డ్స్ ఏంటో చదువుదాం. ఓపెన్, క్లోజ్, ఆఫ్టర్, బిఫోర్, నియర్, ఫార్, స్టాప్, స్టార్ట్, కైండ్, క్రూయల్. ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్. ఇక్కడ యాక్టివిటీ 3లో మనకి 2 పిక్చర్స్ ఇచ్చారు చూడండి. ఈ 2 పిక్చర్స్లోనూ కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటనేవి మనం చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో మనకి హౌస్ అనేది చిన్నగా ఉంది, అంటే స్మాల్ హౌస్. ఇక్కడ సెకండ్ పిక్చర్లో హౌస్ అనేది పెద్దగా ఉంది, అంటే బిగ్ హౌస్. స్మాల్ హౌస్, బిగ్ హౌస్. అలాగే ఇక్కడ బర్డ్స్ అనేవి కొన్నే ఉన్నాయి, అంటే ఫ్యూ బర్డ్స్. ఇక్కడ బర్డ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, అంటే మెనీ బర్డ్స్. అలాగే ఇక్కడ సైన్ బోర్డ్ అనేది స్టాప్ అని ఉంది. ఇక్కడ సైన్ బోర్డ్లో స్టార్ట్ అని ఉంది. స్టాప్, స్టార్ట్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గర్ల్ ఏ విధంగా ఉంది? ఫ్యాట్గా ఉంది, లావుగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గర్ల్ థిన్ అంటే బక్కగా ఉంది, పలుచుగా ఉంది అంటాం కదా, సన్నగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బోట్ అనేది బ్లాక్ బోట్, ఇక్కడ వైట్ బోట్. అలాగే ఇక్కడ కోకోనట్ ట్రీ చూడండి, టాల్గా ఉంది, పొడవుగా ఉంది. ఇక్కడ కోకోనట్ ట్రీ షార్ట్గా ఉంది. సో ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ ఈ పిక్చర్స్లో ఉన్నాయి. వీటికి సంబంధించి ఇక్కడ మనకి యాక్టివిటీ ఇచ్చారు చూడండి. ఏ స్మాల్ హౌస్ మనం చెప్పుకున్నాం కదా, ఏ బిగ్ హౌస్. అలాగే ఏ బ్లాక్ బోట్, ఏ వైట్ బోట్. ఏ టాల్ కోకోనట్ ట్రీ, ఏ షార్ట్ కోకోనట్ ట్రీ. ఏ ఫ్యాట్ గర్ల్, ఏ థిన్ గర్ల్. ఏ స్టాప్ బోర్డ్, ఏ స్టార్ట్ బోర్డ్. ఫ్యూ బర్డ్స్, మెనీ బర్డ్స్. క్లోజ్డ్ డోర్, ఓపెన్ డోర్. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి యాక్టివిటీ ఏంటంటే ఉన్నటువంటి వర్డ్స్ని మీరు టీచర్ చెప్తూ ఉంటే విని మళ్ళీ మీ నోట్స్లో రాసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒకసారి ఏ వర్డ్స్ని రాయాలి. నెక్స్ట్ గ్రామర్ యాక్టివిటీ. గ్రామర్ యాక్టివిటీలో
ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు చూడండి. జూయిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలేం. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ వన్ మార్నింగ్. హీ ఓపెన్డ్ హిస్ ఐస్ విత్ గ్రేట్ డిఫికల్టీ. హీ స్టాప్డ్ హిస్ డాంకీ. ఇక్కడ లివ్డ్, జూయిష్ మ్యాన్ జెరూసలేంలో నివసించేవాడు. లివ్డ్ అనేది ఒక వెర్బ్. అలాగే అతని ప్రయాణాన్ని మొదలు పెట్టాడు, స్టార్టెడ్. నెక్స్ట్ ఓపెన్డ్, స్టాప్డ్. ఈ అండర్లైన్ చేసినటువంటి ఈ వర్డ్స్ అన్నీ కూడా యాక్షన్ వర్డ్స్, అంటే వెర్బ్స్ అన్నమాట. ఈ వెర్బ్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఈ ఫస్ట్ వెర్బ్ అనేది మనకి లివ్డ్ అని ఉంది, అలాగే స్టార్టెడ్ అని ఉంది, ఓపెన్డ్ అని ఉంది, స్టాప్డ్ అని ఉంది. వీటన్నిటికీ చివరిలో ఏముంది, ఈడీ కానీ డి కానీ మనం ఒక వెర్బ్కి ఈ లెటర్స్ని యాడ్ చేయడం ద్వారా ఈ వెర్బ్స్ అన్నీ వచ్చినాయి. ఈ వెర్బ్స్ అన్నిటిలోనూ కూడా లాస్ట్లో ఈడి అనే లెటర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ వెర్బ్స్ అన్నిటినీ కూడా రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. అంటే ఈ లివ్డ్ అనే వెర్బ్కి మామూలు వెర్బ్ ఎలా ఉంటుందంటే పాస్ట్ వెర్బ్ కదా. ఈ ప్రజెంట్ వెర్బ్ ఏ విధంగా ఉంటుందంటే లివ్ అని ఉంటుంది. లివ్, లివ్డ్. సో ఆ విధంగా ఒక మామూలు ప్రజెంట్ టెన్స్లో ఉపయోగించేటటువంటి వెర్బ్కి మనం కనుక ఈడీని జాయిన్ చేసినట్లయితే లేదా డీని కానీ జాయిన్ చేసినట్లయితే మనకి పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి వెర్బ్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. అటువంటి వెర్బ్స్ అన్నింటినీ కూడా రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. ఈ విధంగా వచ్చే ఈడీ లేదా డి చేర్చడం ద్వారా వచ్చే వెర్బ్స్ అన్నింటినీ కూడా రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. నెక్స్ట్ యాక్టివిటీ 5. ఇక్కడ కూడా కొన్ని రెగ్యులర్ వెర్బ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ రాసే విధంగా మనకి ఒక టేబుల్ ఇచ్చారు చూడండి. పెయింటెడ్, ప్లేడ్ ఆడాడు, ఆస్క్డ్ అడిగాడు, ఆర్డర్డ్ ఆర్డర్ చేశాడు, చెప్పాడు, క్లోజ్డ్ అంటే క్లోజ్ చేశాడు. ఇక్కడ మనం ఈ మూడింటిని ఉపయోగించి సెంటెన్సెస్ని రాయాలి. ఏ విధంగా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఐ పెయింటెడ్. ఏం పెయింట్ చేస్తాం మనం, ఒక పిక్చర్ని పెయింట్ చేస్తాం. కాబట్టి ఐ పెయింటెడ్ ఏ పిక్చర్ అని ఒక సెంటెన్స్ రాయొచ్చు. లేకపోతే వీ పెయింటెడ్ ఏ పిక్చర్, ఈ విధంగా కూడా సెంటెన్స్ ఫామ్ చేయవచ్చు. లేదా హీ పెయింటెడ్ ఏ పిక్చర్ ఆ విధంగా కానీ, లేకపోతే షీ పెయింటెడ్ ఏ పిక్చర్, దే పెయింటెడ్ ఏ పిక్చర్, ఈ విధంగా మనం సెంటెన్సెస్ని ఫామ్ చేయవచ్చు. అలాగే ఐ ప్లేడ్, ఇక్కడ చూడండి ఆటకు సంబంధించిన వర్డ్ క్రికెట్ అని ఉంది కాబట్టి సో ఐ ప్లేడ్ క్రికెట్ అనేది ఒక సెంటెన్స్ అవుతుంది. అలాగే వీ ప్లేడ్ క్రికెట్ అని కూడా చెప్పవచ్చు. హీ ప్లేడ్ క్రికెట్, ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. షీ ప్లేడ్ క్రికెట్, దే ప్లేడ్ క్రికెట్, దే ప్లేడ్ క్రికెట్. ఓకే. అలాగే ఆస్క్డ్, ఐ ఆస్క్డ్. ఇక్కడ అంటే ఆస్క్డ్ అంటే అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి, అడగడం. సో అడిగాడు అని. ఏం అడుగుతాడు, క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఐ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, వీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, మేము ప్రశ్న అడిగాము. హీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, షీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, దే ఆస్క్డ్ ఏ క్వశ్చన్. అలాగే ఐ ఆర్డర్డ్ కాఫీ, వీ ఆర్డర్డ్ కాఫీ, హీ ఆర్డర్డ్ కాఫీ, షీ ఆర్డర్డ్ కాఫీ, దే ఆర్డర్డ్ కాఫీ. ఈ విధంగా సెంటెన్సెస్ రాయాలి. అలాగే క్లోజ్డ్, ఐ క్లోజ్డ్ ద డోర్, వీ క్లోజ్డ్ ద డోర్, హీ క్లోజ్డ్ ద డోర్, షీ క్లోజ్డ్ ద డోర్, దే క్లోజ్డ్ ద డోర్. ఈ విధంగా మనం అనేక రకాలుగా ఈ సెంటెన్సెస్ అనేవి అనేక రకాల సెంటెన్సెస్ రాయొచ్చు. అందులో కొన్ని సెంటెన్సెస్ ఇక్కడ రాసాం, ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఈ విధంగా మరికొన్ని మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని మీరు ఫామ్ చేయండి. అలాగే రెగ్యులర్ వెర్బ్స్ సంబంధించి మరొక యాక్టివిటీ ఇచ్చారు. ఇందులో ఒక ప్యాసేజ్ ఉంది. ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి రెగ్యులర్ పాస్ట్ ఫామ్కి సంబంధించినటువంటి వెర్బ్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఇందులో ఉన్నవి లీవ్డ్, ఇన్వైటెడ్, కాల్డ్, ఆస్క్డ్, ప్రిపేర్డ్, ఎంజాయ్డ్, థ్యాంక్డ్ అని 7 రెగ్యులర్ వెర్బ్స్ ఉన్నాయి. అవి రౌండ్ చేశాను. ఆ 7 రెగ్యులర్ వెర్బ్స్ని ఇక్కడ రాయడం జరిగింది చూడండి. లీవ్డ్, కాల్డ్, ఇన్వైటెడ్, ఆస్క్డ్, ప్రిపేర్డ్, ఎంజాయ్డ్, థ్యాంక్డ్.
నెక్స్ట్ యాక్టివిటీ, ఇందులో రీరైట్ ద ఫాలోయింగ్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్స్, అంటే సరైనటువంటి పంక్చుయేషన్ మార్క్స్ను ఉపయోగిస్తూ, అంటే ఫుల్ స్టాప్ లేదా క్యాపిటల్ లెటర్స్ వీటిని ఉపయోగిస్తూ తిరిగి మళ్ళీ ఇదే సెంటెన్స్ని మనం మళ్ళీ రాయాలి. ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ చూడండి, ద జూయిష్ మ్యాన్ అనే దాంట్లో టీహెచ్ఈ దాలో ఫస్ట్ లెటర్ టీ స్మాల్ లెటర్ ఉంది. ఎప్పుడైనా ఏదైనా ఒక సెంటెన్స్ని స్టార్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ టీహెచ్ఈ దాలో టీ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. అలాగే జూయిష్ మ్యాన్లో జూయిష్ అనే దాంట్లో జే కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. అలాగే సాయే మ్యాన్ కమింగ్ టువర్డ్స్ హిమ్, ఇక్కడ హిమ్ దగ్గర ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండాలి, ఎందుకంటే అక్కడ సెంటెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి. సో ఆ విధంగా ఇక్కడ రాసిన చూడండి, ద జూయిష్ మ్యాన్ సాయే మ్యాన్ కమింగ్ టువర్డ్స్ హిమ్ ఫుల్ స్టాప్. అలాగే ఫుల్ స్టాప్ తర్వాత వచ్చేటటువంటి లెటర్ క్యాపిటల్ లెటర్తో ఉన్నటువంటి వర్డ్ రావాలి కాబట్టి ఇక్కడ మనం సో ఇక్కడ హీ అనేది క్యాపిటల్ లెటర్ వచ్చింది. అలాగే ఇక్కడ సెంటెన్స్ అనేది హీ వాజ్ రైడింగ్ ఏ డాంకీ దగ్గర సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. అలాగే ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ క్యాపిటల్ లెటర్ తోటి మనం స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ టీహెచ్ఈ దానిలో కూడా మనం టీని క్యాపిటల్ లెటర్గా రాయాలి. అలాగే ఇక్కడ సమారిటన్లో ఎస్ కూడా క్యాపిటల్ లెటర్ పెట్టాలి. అలాగే లాస్ట్లో ఒక ఫుల్ స్టాప్ను కూడా ఉంచాలి. ఈ విధంగా పంక్చుయేషన్ మార్క్స్ని పెట్టి వీటిని మళ్ళీ రాశాను, మీరు కూడా ఈ విధంగా జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ యాక్టివిటీ 8. యాక్టివిటీ 8లో రైట్ 4 or 5 సెంటెన్సెస్ అబౌట్ యువర్ విజిట్ టు ఏ ప్లేస్. మీరు సందర్శించిన ఏదైనా ఒక ప్లేస్కి సంబంధించి ఒక 4-5 సెంటెన్సెస్ని రాయమన్నారు. దానికి కొన్ని క్లూస్ కూడా ఇచ్చారు చూడండి, విజిటెడ్ అని ఉంది కాబట్టి మనం విజిటెడ్ని ఉపయోగిస్తూ నేను ఒక టెంపుల్కి వెళ్ళాను లేదా ఎక్కడికైనా వెళ్ళాను అని చెప్పడానికి మనం విజిటెడ్ని ఉపయోగిస్తూ సెంటెన్స్ మాట. ఐ విజిటెడ్ ఏ టెంపుల్ నియర్ బై, లేదా ఐ విజిటెడ్ మై గ్రాండ్ పేరెంట్స్ విలేజ్. ఆ విధంగా మనం ఏదన్నా రాయొచ్చు. అలాగే విత్ పేరెంట్స్, ఐ వెంట్ అలాంగ్ విత్ మై పేరెంట్స్, నేను నా పేరెంట్స్తో కలిసి వెళ్ళాను. లాస్ట్ మంత్ అంటే గత నెలలో మేము వెళ్ళాము అని. ఆల్ ఆఫ్ అస్ ఎంజాయ్డ్ టుగెదర్. అలాగే వీ విజిటెడ్ దిస్ టెంపుల్ లాస్ట్ మంత్, ఎంజాయ్డ్, మేము అక్కడ చాలా ఎంజాయ్ చేస్తాము. అలాగే బాట్ టాయ్స్ కొనుక్కున్నాను. వీ బాట్ టాయ్స్ అండ్ హ్యాడ్ ఫన్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని రాయొచ్చు. నెక్స్ట్ లిజన్ అండ్ రెస్పాండింగ్. ఇది యాక్టివిటీ 9లో లిజన్ అండ్ రెస్పాండింగ్ సంబంధించి ఒక యాక్షన్, అంటే మీరు ఒక స్కిట్ వేసి ఒక చిన్న యాక్షన్ చేసే విధంగా మనకు ఒక యాక్టివిటీ ఇచ్చారు. అందులో యు ఆర్ గోయింగ్ టు స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్తూ ఉన్నావు. ఆన్ ద వే యూ హ్యావ్ సీన్ ఏ పప్పీ లింపింగ్ అండ్ క్రయింగ్. మధ్యదారిలో నువ్వు ఒక చిన్న కుక్క పిల్లని చూసావు, అది ఏడుస్తూ ఉంది. వాట్ డూ యూ డూ, నువ్వు అప్పుడు ఏం చేస్తావు? యూ హ్యావ్ హెల్ప్డ్ ద పప్పీ, నువ్వు ఒక పప్పీకి అంటే కుక్క పిల్లకి హెల్ప్ చేసావు. యు ఆర్ లేట్ టు స్కూల్, హౌ డూ యూ ఫీల్, దానికి ఆ కుక్క పిల్లకి హెల్ప్ చేయడం వలన నువ్వు స్కూల్కి లేట్గా వెళ్ళావు, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు, అప్పుడు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఈ సీన్ అంతటిని కూడా ఒక స్కిట్ లాగా మీరు మీ ఫ్రెండ్స్తో కలిపి ఈ స్కిట్ లాగా దీన్ని వేయండి. నెక్స్ట్ యాక్టివిటీ 10. యాక్టివిటీ 10లో ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ని రీడింగ్ యాక్టివిటీగా చేయాలంటే ఈ వర్డ్స్ని చదవాలన్నమాట. టీచర్ చెప్తారు, తర్వాత మీరు కూడా ఒకసారి ఈ వర్డ్స్ని రీడ్ చేయండి. ఆల్, కౌ, హౌల్, బౌ, loud, doubt, down, round, around, oval, devour. నెక్స్ట్ ఇది యాక్టివిటీ 11లో మనకి ఒక పోస్టర్ ఇచ్చారు. మదర్ తెరీసాకు సంబంధించినటువంటి ఒక పోస్టర్ ఇది. ఏ లైఫ్ నాట్ లివ్డ్ ఫర్ అదర్ ఈజ్ నాట్ ఏ లైఫ్ అని, ఒకళ్ళు ఎదుటివారి కోసం మనం జీవించడమే మన జీవితానికి అసలైన అర్థం అని తెలిసే విధంగా మదర్ తెరీసా వారు ఒక సేవామూర్తిగా ఎంతోమందికి సేవ చేసినటువంటి ఈ గొప్ప మహిళ, ఈవిడ్ని మనం ఏ సింబల్ ఆఫ్ హ్యూమానిటీ అంటాం. మానవత్వానికి ఒక గుర్తుగా మదర్ తెరీసా గారిని మనం గుర్తిస్తాం. ఇదే విధంగా మీరు మరొక పోస్టర్ని తయారు చేయాలి. అంటే ఒక మహనీయమైనటువంటి మరొక వ్యక్తి గురించి తెలియజేస్తూ ఒక పోస్టర్ని తయారు చేయండి. ఇది మీకు ప్రాజెక్ట్ వర్క్ అనమాట. మీ ప్రాజెక్ట్ వర్క్ నోట్స్లో మరొక పోస్టర్ని తయారు చేసి అతికించండి. నెక్స్ట్ యాక్టివిటీ 12. ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఉంది. ఈ పిక్చర్లో ఒక గర్ల్ ఏం చేస్తుందంటే వాళ్ళ బ్రదర్ వేలికి
దెబ్బ తగిలితే దానికి బ్యాండేజ్ వేస్తుంది. ఈ పిక్చర్కి మీరు కలర్ వేయండి. ఓకే స్టూడెంట్స్. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.